హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం తెలంగాణ స్టైల్ దమ్ బిర్యానీ చేసుకుని చూపిస్తాం. మన దమ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అండి: మిర్చి, ఆనియన్స్, గరం మసాలా. మిర్చి ముందుగా వేయించుకోవాలి, ఆనియన్స్ కట్ చేసిన వేయించుకోవాలి. ఈ పుదీనా, కొత్తిమీర, లెమన్, రైస్, సాజీరా, జాజికాయ, పెరుగు, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ ఇలా పెద్ద పెద్ద పీసులు తీసుకోవాలండి. చిన్న పీసులు అంటే మనకి అంత బాగోదు. నేనైతే పెద్ద పెద్ద పీసులు తీసుకున్నా. ముందుగా మనం రైస్ క్లీన్ చేసుకుందామండి. ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. రైస్ క్లీన్ చేసుకున్నాం కదండి, ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఉంచుకుందాం. నానతాయి. రైస్ ఎంత మంచిగా నానితే అంత బాగుంటుంది రైస్. ఇలా కాస్త వాటర్ వేసుకొని ఉంచుకోవాలండి కాసేపు. మనం ఇప్పుడు క్లీన్ చేసుకుందాం చికెన్ కూడా. చికెన్ని కూడా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా పెద్ద పెద్ద పీసులు కట్ చేయించుకోవాలి. ఒకసారి క్లీన్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం పసుపు, ఉప్పుతో కూడా క్లీన్ చేసుకున్నాం అండి. లేదంటే నీసు వాసన వస్తుంది. అది నీసు స్మెల్ వస్తుందంటే బాగోదు. ఇది మొత్తం ఇలా అప్లై చేయాలి మొత్తం దీన్ని. ఇంకొకసారి మళ్ళీ ఇలా వాటర్తో క్లీన్ చేసుకుందాం అండి కదండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాం. ఇలా ఇరుపుకోవాలండి. అంటే కట్ చేసుకోవచ్చు, నేనైతే ఇరుపుతున్నాను. ఎందుకంటే ఇది మళ్ళీ మనం ఆయిల్ వేగిస్తాం కదా, అది పేలుతాయి. కట్ చేయడం అయిపోయింది కదండి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు లెమన్స్ కూడా కట్ చేసుకుందాం. లెమన్ ఇలా చేద్దామండి. ఇవి మనం ఇలా చేసుకుంటే గింజలు కూడా తొందరగా వస్తాయండి. మనం రసం తింటాం కదా. నేను 3 లెమన్స్ తీసుకున్నాను. లెమన్ కట్ చేసుకున్నాం కదండి, అవి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం. ఇలా సన్నగా తరుముకోవాలి. కడాయి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగింది కదండి, ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకుందాం. ఇలా పచ్చిమిర్చి వేయించుకోవాలండి. వేయించి మళ్ళీ మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ పక్క తీసుకుందాం.
మిర్చి మనం మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ లాగా. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇలా కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా డీప్ ఫ్రై చేసేయాలి. గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లో వస్తున్నాయి కదండి, ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు మనం దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం కదండి, ఇలా వెడల్పు ఉన్న గిన్నె తీసుకోవాలండి. ముందుగా మనం చికెన్ తీసుకుందాం అండి. ఇప్పుడు పెరుగు, ఇందాక మిర్చి వేగించుకున్నాం కదండి, ఇలా పేస్ట్లా చేసుకోవాలి. వేగించిన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, మనకి స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. వేసుకున్నాం కదా, ఇది కారం, కట్ చేసిన పుదీనా, కొత్తిమీర, ఇందాక కట్ చేసుకున్నాం కదండి నిమ్మకాయలు, ఇప్పుడు వాటిని మనం రసం పిండుదాం. ధనియాల పౌడర్ కూడా తీసుకున్నామండి, కొంచెం పసుపు, మనం ఇందాక వేయించిన ఆయిల్ కదండి ఆనియన్స్వి, ఆయిల్ కూడా వేసుకున్నాం. కదండి ఇప్పుడు ఇవన్నిటికి కలుపుకుందాం. ఇది మంచిగా కలుపుకోవాలండి మొత్తం. ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. దాని రుచి తగ్గట్టు వేసుకోవాలి. కలుపుకుంటే అంత బాగుంటుందండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం కలుపుకున్న చికెన్ అది ఉంది కదండి, మసాలా అవిని, దాన్ని ఒక 10 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, ఈ పెరుగు మసాలా అన్నీ కలుపుకోం కదా, అది మనకి మసాలా అంతా ఆ పీసెస్కి మనం పట్టేటట్టు ఉండాలి కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు చికెన్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు గోధుమ పిండి కలుపుకుందాం. గోధుమ పిండి దేనికి కలుపుతున్నారు అనుకోవచ్చు, దానికి మనం దమ్ బిర్యానీ చేస్తాం కదా, దానికి చుట్టూ పెట్టుకోవడానికి అండి. ఇది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. చపాతీ పిండి ఇలా కలుపుకోవాలండి. కలిపేసుకున్నాం కూడా, ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం దమ్ బిర్యానీకి ఎసరు పెట్టుకోవాలని వాటర్ తీసుకుందాం అండి.
నీళ్ళు అయిపోయింది. నీళ్ళు తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఎసరు పెట్టుకున్నాం కదండి. ఇలా మసాలా దినుసులు తీసుకున్నప్పుడు ఇవన్నీ ప్లేట్లో వేసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాం కొంచెం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సాజీరా, జాజికాయ తీసుకుందామండి. ఇది మనకి అరుగుదలకి కూడా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడు అనుకుంటున్నాం ఎక్కువ వేసుకోకూడదండి, తక్కువ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇలా మూత పెట్టుకుందాం. కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా తీసుకుందామండి. మూత పెట్టుకుందాం. ఎసరు బాగా మరగాలండి. ఎసరు బాగా మరిగిన తర్వాత ఇందా మనం కడిగి పెట్టుకున్నాం కదా రైస్, అవి వేసుకోవాలి. వాటిలో ఎసరు మరిగిపోయిందండి. ఇప్పుడు మూత తీసుకుని చూద్దాం. చూసారు కదా ఎలా పొంగులు వస్తున్నాయి వాటర్. మనం ఇందాక కడిగి పెట్టుకున్న నీళ్ళు, మనం ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఇలా నానబెట్టుకున్నాం వాటర్లో. వాటర్ వంపేస్తాం. ఇప్పుడు రైస్ని తీసుకోవాలి. సరళ కలుపుకోవాలి. అది ఒక పొంగు వచ్చేదాకా అవ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇది ఒక పొంగు వస్తుంది, అప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం కదండి ఎసరులో, అది వచ్చేలోగా మనం పిండిని ఇలా చేసుకోవాలండి. ఇలా సన్నగా రావాలి. ఇలా చేసుకోవాలండి. చేస్తారు కదా ఎలాగంటే పావులాగా. ఇందా మనం రీపీస్లో పెట్టుకున్నాం కదండి చికెన్, అది తీసుకుందామండి. రైస్ ఆల్మోస్ట్ అయిపోతుంది. చూసారు కదండి ఎంత థిక్గా అయిందో. రైస్ కూడా అయిపోయిందండి. ఇవ్వండి. ఇప్పుడు మనం బిర్యానీ చేసే గిన్నెలో తీసుకుందామండి చికెన్ని. మనం బిర్యానీ చేసే గిన్నెలో తీసుకుందామండి చికెన్ని. దీని ప్రాసెస్ చాలా ఉంటుంది కానండి, కష్టంగా ఉన్న టేస్ట్ అయితే ఎదిరిపోతుందండి. ఇప్పుడు మనం ఇలా రైస్ని ఇలా వాడుకుంటుకోవాలండి. వాటర్ లేకుండా. దీనేనండి దమ్ పెట్టడం అంటారు. ఇలా రైస్ అంతా వేసుకోవాలి. మా పిల్లలు మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది. మేము వారానికి ఒకసారైనా చేసుకుంటూ ఉంటాం. రైస్ ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా ఇలా వేసుకుందాం.
మనం ఇందాక వేయించుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదండి, మూత పెట్టుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం అండి. ఇలా ఒక రేక్ పెట్టుకోవాలి. రేక్ ఎందుకు పెడుతున్నారు అనుకోవచ్చు, ఇప్పుడు దీంతో పని ఉంటుంది మనకి. ఇప్పుడు మనం ఇందాక పెట్టాం కదా రైస్, మొత్తం ఆ రైస్ పెట్టిన గిన్నె తీసుకోవాలి. గిన్నె దీని మీద పెట్టుకుంటాం. ఇప్పుడు ఇందాక మనం చేసుకున్నాం కదండి చపాతీ పిండి, దాన్ని ఇప్పుడు మనం గిన్నె చుట్టూ పెట్టుకోవాలండి. మూత తీసుకుందాం అన్నమాట. ఇది పక్కన పెట్టుకుందాం. మనం ఇందాక కలుపుకున్నాం కదా పిండి, దాన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా గిన్నె చుట్టూ రావాలండి. ఇలా గోధుమ పిండి మొత్తం ఇలా పెట్టుకోవాలండి. మనం కలిపిన చపాతీ పిండి ఇలా కలిపాం కదా అది. ఇప్పుడు దానిపైన ఇలా మూత పెట్టుకోవాలి. పెట్టేసాం కదా. ఇప్పుడు మనం ఇందాక ఉన్నాయి కదా రైస్ మొత్తం వాటర్, ఆ వాటర్ పడకూడదండి. ఇలా దీనిపైన పెట్టుకోవాలి. చూసారు కదండి, ప్రాసెస్ ఎంత కష్టంగా ఉన్నా టేస్ట్ అయితే అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది అవ్వడానికి 1 గంట పడుతుందండి మనకి. 1 అవర్ అయినట్టుంది కదండి. ఇప్పుడు మనం ఇక్కడ హోల్ పెట్టుకుందాం. ఎందుకు పెడుతున్నారో అనుకోవచ్చు. ఇది మనం ఇక్కడ హోల్ పెట్టుకుంటే అక్కడ ఆవిరి అంతా బయటకు వస్తుంది కదా, అది ఉడికింది లేనిదే ఆ స్మెల్ చూసి ఆవిరి తెలుస్తుంది మనకి. చూసారు కదా ఆవిరి ఎలా వస్తుందో. చూసారు కదండి ఆవిరి ఎలా వస్తుందో మనం హోల్ పెట్టిన తర్వాత. ఇప్పుడు మనం ఇలా హ్యాండ్ పెట్టుకోవాలి. హ్యాండ్ పెట్టుకున్న తర్వాత ఇలా స్మెల్ చూడగానే తెలిసిపోతుంది అది అయ్యింది లేనిదని. ఆల్మోస్ట్ బిర్యానీ అయిపోయిందండి. ఇప్పుడు తీసుకొని చూద్దాం. మనం ఇప్పుడు మూత తీసుకుందాం అండి. ఇలా మూత తీసుకున్నప్పుడు చూసుకోవాలి, లేదంటే ఆవిరి మొత్తం మన హ్యాండ్స్ కొడుతుంది ఫేస్ కార్డులకి. చూసారు కదా ఎంత బాగా అయిందో. వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. ఇలా చేసుకుని చాలా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా. ఇది మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఇందా చెప్పాను కదండి ఈ పిండి వేస్ట్ అవ్వదని, ఇలా బౌల్లో తీసుకుంటున్నాను. మా అత్తయ్య స్నాక్స్ ఏవి చేస్తానన్నారు. వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ.